సమీపిస్తాం. కృతజ్ఞత చేద్దాం. సోదరుడు జై కుమార్ కృతజ్ఞత చెల్లిస్తారు. కనికరం కలిగిన నా గొప్ప తండ్రి, ఈ పాదాలు లేని వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. యువరాత్రికాల సమయంలో ఐక్య ఆరాధన చేరి వాళ్ళ ఆరాధన చేయడం మాకు ధన్యత పెట్టిన తండ్రి, నీ పాదాల కంటే నీ వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను ఎంతో ప్రేమమయుడు నా తండ్రి. నాయన ఎందుకున్నప్పుడు ఆయా రకరకాల బలులు నాయన మేము అర్పించవలసిన అవసరం నాకు లేదు. ఉన్నతమైన నీ ప్రేమను పెట్టి మా పట్ల కనికరం జాలి చూపించి నీవే నాయన మాకు ఆయన మా కొరకు మా పాపముల ప్రాయశ్చిత్తమైన బలియాగంగా ఇవ్వమంటుంది. నీ పవిత్రమైన రక్తం నా కొరకు మమ్మల్ని పరిశుద్ధులు చేయడం కొరకు చిందించిన గొప్ప తండ్రి, నీ పాదాల కంటే వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా మేము జ్ఞానం కలిగి వివేకము కలిగి నా కొరకు జీవించడం కొరకు చూపించుకున్నాను. ప్రతి కీడుకు నాయన మేము దూరంగా ఉండగలడు కొరకు చూపించుకున్నా తండ్రి. ఒక దినాన నా కొరకు తీర్పు దినాన నాయన మేము ఆయన నిర్దోషులుగా నిలబడుతూ ఆయన నీ రాజ్య యోగ్యంగా కొరకు చూపించుకున్నా తండ్రి. ఈ రాత్రికాల సమయం నాయన బలాలు చేయవేస్తున్నాను. అది ఉన్న ప్రభు ఎవరంటే నాయన మా కొరకు విలువబడి నీ శరీరంగా భావించి కూర్చుకోవచ్చు. మమ్మల్ని పరిశుద్ధులు చేయి. ప్రతి పొరపాటును అవిధేతను క్షమించి నీ వ్యక్తితో గురికాని నీ దైవ పాత్రమై పరిశుద్ధులమై పరలోక రాజ్యం యోగ్యముగా కూడా కొరకు చూపించుకుని యేసయ్య దివ్యనామం పేరు ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి. ఆమేన్.
నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ఆయన శరీరము మనందరి కొరకు బలియాగంగా అర్పించబడ్డది. కలవరి శిలువలు, కొరడా దెబ్బలతో, తలపై ముళ్ళ కిరీటంతో, డొంగలు మరి ఆ యొక్క బల్లెకు పోటుతో, ఇవన్నీ కూడా కాళ్ళలో మేకులు, ఇది ఆయన శరీరానికి సూచనగా సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాము. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మా గొప్ప దేవ, మీ శరీరమంతా దేహమంతా మా కొరకు మా పట్ల మీకున్న ప్రేమను బట్టి నాయన మా శిక్షనంతా నీ భరించావు. గ్రంథంలో రాయబడినది స్పష్టంగా. మా పట్ల నీకున్న ప్రేమను బట్టి ఏమీ చెల్లించుకోలేక ఈ స్తుతి ఆరాధన ప్రభువైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుబడి, ఇది మీ కొరకు చెల్లింపబడిన రక్తము, నా జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ప్రభు అన్నాడు. మన ముందున్నటువంటి ద్రాక్షరసం కొరకై మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరు సుశీల కృతజ్ఞత చెల్లిస్తాం. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, స్తోత్రమయ్యా. నీ దయా, నీ కనికరము, నీ కాపుదల మా మీద నుంచి గతించిన ఐక్యారాధన మొదలుకొని ఐక్యారాధన వరకు ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ సురక్షితముగా క్షేమముగా కాపాడి నీ వాక్యం విని నా తండ్రి నిన్ను ధ్యానించుకున్నా ప్రభువా. ఇప్పుడు నా తండ్రి యేసు నాయన, మా పాపాల కొరకు మీరు శ్రమపడి మీ శరీరాన్ని నలగొట్టుకున్న దానికి మేము రొట్టెను తీసుకున్నాం ప్రభువా. మీరు మా కొరకు కార్చిన రక్తము కొరకు మేము ద్రాక్ష రసము తీసుకోమని ఉంటుండగా అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణమని సెలవిచ్చారు ప్రభువా. మేము పాపులము కాబట్టి అయ్యా మా పాపాలు ఒప్పుకొని మేము తీసుకొని చుంటుండగా సహాయం చేసి నడిపించుకోమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ క్రీస్తు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Yeah.
నిర్దోషమైన అమూల్యమైన రక్తాన్ని మనందరి కొరకు చెల్లించాడు, కార్చాడు. The Bible says, the blood of Jesus cleanses us from every sin. బైబిల్ తెలియజేస్తున్నది యేసు రక్తము ప్రతి పాపమును మనం పవిత్రంగా చేయాలి. ఆ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మనం పుచ్చుకుంటున్నాం. సింబాలిక్గా కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, మహోన్నతుడ, ఉన్నత స్థలములందు నివసించే దేవ, మా కొరకు ఈ లోకానికి నీ ప్రియకుమారుని పంపించి ఆయనపై మా పాపములను మోపి ఆయన ఒక గొర్రెపిల్ల వలె వధించబడ్డాడు. ప్రభా, వాక్యంలో రాయబడింది, Here is the Lamb of God who takes away the sin of the world. John chapter 1 verse 29 and 36. Thank you, Lord, for shedding your blood for us. ఈ దినం మమ్మల్ని శుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి మీరు చేసిన త్యాగం బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాకాశం ప్రజలు నాకు ఉపదేవా, ఈ దినము 7వ మాసము 13వ దినం 194వ దినం 2వ పరిశుద్ధ పుణ్య పునరుద్ధానం మమ్మల్ని సజీవులుగా వచ్చినప్పుడు మాలో ఏ యోగ్యత, ఏ మంచితనం లేదు. పౌలు అంటున్నాడు, నో గుడ్ థింగ్ డ్వెల్స్ ఇన్ మై బాడీ. నా యందు మంచిది ఏమీ నివసించలేదు. చేయవలసిన మేలు చేయక చేయకూడని కీడు చేస్తున్నాను. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడైతే మరణంలో నాకు నా శరీరం నుండి ఎవరు విడిపిస్తారు? ఆయన మా పక్షంగా ఈ లోకానికి వచ్చి మా పాపముల కొరకై కలువరి సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడవేయబడి నాగటి సాలవని వీపంతా దున్నబడ్డదని 129వ కీర్తన 3వ వచనం తెలియజేస్తుంది. రక్తమంతా కార్చారు నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి. ఇలా ఎవరు చేయలేరు. పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని సముద్రపు అగాధంలో పడవేస్తారని వాగ్దానం చేసిన వందనాలు చెల్లిస్తూ నూతన దినంలో మమ్మల్ని
రక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో ఆశీర్వదించిన వదనాలు చెల్లిస్తాను. నీ మందిరంలో నివసించు వారు ధనులు, వారి నిత్యము నేను స్తుతించుదురు అన్నారు. 84 కీర్తన 4 వచ్చిన సాయం సమయం బట్టి నీ బిడ్డలందరినీ నీ సన్నిధి వారితో కూడా ఉంచి వారిని ఆనందింపచేయమని, నీ ముఖ ప్రకాశితం వారిని ప్రకాశింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక.